ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉండి ప్రేమించుకోవటం వల్ల అర్థం చేసుకోవటం, వారి మధ్య నమ్మకం అలాగే తృప్తి అనేవి పెరుగుతాయి. రొమాంటిక్ రిలేషన్స్ లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మోసం చేస్తారని సైన్స్ చెబుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు మనిషి మనస్సు ఒక వ్యక్తి యొక్క లోపాలను పట్టించుకోదు. దీనివల్ల ఏ వ్యక్తి కోసం అయితే బాధపడతారో ఆ వ్యక్తిని విడిచిపెట్టడం కష్టంగా మారుతుంది. సైకాలజీ ప్రకారం ప్రేమలో ఉండటం వల్ల దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం, అంటే ఒక విషయంపై శ్రద్ధను ఉంచే సామర్థ్యం తగ్గుతుంది. నిజమైన ప్రేమలో ఉన్న వ్యక్తులు వారి నెగిటివ్ లక్షణాల గురించి పట్టించుకోకుండా వారి భాగస్వామి యొక్క పాజిటివ్ లక్షణాలపై దృష్టి పెడతారు. అమ్మాయిలు తమను అట్రాక్ట్ చేసే అబ్బాయిలను చూసి నవ్వుతారు, అయితే అబ్బాయిలు తమ జోకులకు నవ్వే అమ్మాయిల పట్ల అట్రాక్ట్ అవుతారు. పరిశోధనలు చూపిస్తున్న దాని ప్రకారం ప్రేమలో ఉన్న భాగస్వాములు ఒకరినొకరు చాలా ఖచ్చితంగా అంచనా వేసుకోగలరు. ప్రేమలో ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రేమ భావాలు నరాల వృద్ధి కారకాన్ని పెంచుతాయి. ఈ నరాల వృద్ధి కారకం నరాల వ్యవస్థను పునరుద్ధరించడానికి, కొత్త మెదడు కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. స్త్రీలు ఎవరినైతే ఎమోషనల్ గా తెలివైన దయగల వ్యక్తులుగా భావిస్తారో వారి మీద ఇష్టం పెంచుకునే అవకాశాలు ఎక్కువ. పురుషులు ఎవరిని శారీరకంగా ఆకర్షణీయంగా భావిస్తారో వారిని ఇష్టపడే అవకాశాలు ఎక్కువ. చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వ్యక్తి లోపల ప్రేమించబడాలనే కోరిక ఉండే అవకాశం ఉంది. ఒక నిబద్ధత కలిగిన సంబంధంలో ఉండటం అనేది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చిన్నపిల్లల పేర్లతో పిలుచుకునే ప్రేమ జంటలు తమ రిలేషన్లో ఎక్కువ సంతృప్తిగా ఉంటారు. ఒకే రకమైన అక్షరాలు ఉన్న వ్యక్తుల మధ్య ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. రోజుకు కనీసం 10 నిమిషాల పాటు కలిసి నవ్వే జంటలు బలమైన మరియు శాశ్వత సంబంధాన్ని కలిగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అసూయ అనేది మనకు ఒకరి పట్ల ఎంత శ్రద్ధ ఉందో తెలియజేస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు పురుషుల మెదడులోని విజువల్ కార్టెక్స్ అనే ప్రాంతం ఎక్కువ చురుగ్గా ఉంటుంది. దీనివల్ల వారు ప్రేమించే వ్యక్తి యొక్క రూపాన్ని, హావభావాలను ఎక్కువగా గమనించగలరు. ప్రేమలో ఉన్న స్త్రీల మెదడులో మీడియల్ టెంపోరల్ లోబ్ అనే ప్రాంతం ఎక్కువ చురుగ్గా ఉంటుంది. దీనివల్ల వారు ప్రియమైన వ్యక్తితో గడిపిన అనుభవాలు, భావోద్వేగాలను ఎక్కువగా గుర్తుంచుకోగలరు. కొత్త ప్రేమ బంధంలో పురుషులు సుమారు 97 రోజుల తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్పాలనుకుంటారు. మహిళలు కొత్త ప్రేమ బంధంలో సుమారు 149 రోజుల తర్వాత చెప్పాలనుకుంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామితో ఉన్నప్పుడు సమయం వేగంగా గడిచిపోతుందని తరచుగా చెప్తుంటారు. ఒక వ్యక్తి తన సంగీత అభిరుచులను పంచుకునే వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్లో ఉన్న వ్యక్తిని మీరు ఎంత లోతుగా ప్రేమిస్తారో ఆ రిలేషన్ బ్రేక్ అయితే ఆ వ్యక్తిపై మీ ద్వేషం కూడా అంతే లోతుగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి ఫోటో చూడటం ద్వారా మీరు కొంత ఉపశమన అనుభూతిని చెందుతారు. ఇష్టమైన వ్యక్తితో 48 గంటలకు మించి మాట్లాడకపోతే ఒంటరితనం, దిగులు కలుగుతాయి. ప్రేమలో పడటం వల్ల మెదడులోని ముందు వైపు ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం తక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల కొత్త సంబంధంలో ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు అనుమానాలు కలిగించే ఇబ్బందికరమైన పనులు చేస్తారు. మాట్లాడటం ద్వారా తమ భాగస్వాములు తమని ప్రేమిస్తున్నారని స్త్రీలు భావిస్తారు. ఇలా ముఖాముఖిగా మాట్లాడడం వల్ల వారికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది. మనసారా ప్రేమించిన వ్యక్తిని మరిచిపోవడానికి సగటున 15 నెలల 27 రోజులు పడుతుందని ఒక అంచనా. మనకు అందుబాటులో లేని వ్యక్తుల మీద ఎక్కువ అట్రాక్షన్ పెరిగే అవకాశం ఉంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ప్రేమలో ఉన్నవారు చాలా ఎక్కువ స్వీట్లు, ముఖ్యంగా చాక్లెట్లను తింటారు. పొట్టి అమ్మాయిలు మరియు పొడవాటి అబ్బాయిల జంట అందంగా ఉంటుంది. ప్రియమైన వారి చేతిని పట్టుకోవటం అనేది శారీరక నొప్పి, ఒత్తిడి మరియు భయాన్ని తగ్గిస్తుంది. రీసెర్చ్ ప్రకారం మనం ఎవరితోనైనా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటే వాళ్ళు మనకి పంపిన టెక్స్ట్ మెసేజ్లను మనం చదువుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ మన మనస్సులో వినపడుతుంది.